జీవితంలో తను తండ్రి కాబోతున్నానని తెలిసి ఒక తండ్రి పడే ఆనందం, ఆనందానికి హద్దులు అవధులు ఏమి ఉండవు అన్నమాట. అయితే తండ్రి ఇద్దరిని కన్నా, ముగ్గురిని కన్నా, నలుగురిని కన్నా, ఐదుగురిని కన్నా ఆ లాస్ట్ బిడ్డతో సహా తనకు ఎంత వయసు వచ్చినా సరే, అది 60, 65, 70 అని కాకుండా, నేను ఇంకా నా బిడ్డకి నేనేం చేయగలను, నలుగురు ప్రయోజకులయ్యారు, ఈ ఒక్క బిడ్డకు కూడా నేను న్యాయం చేయాల్సిందని ఆ తపనతో ఆయన చేసి ప్రయోజకుని చేస్తారు బిడ్డల్ని. ఈ మధ్య ఒక కథానికి విన్నాను, తండ్రి ఎందుకో ఓడిపోయాడని. కాదు, తండ్రి ఎప్పుడో గెలిచాడు. ఏ విధంగా అంటే, నేను చెప్పినట్టు ఈ ఐదో వ్యక్తికి కూడా, ఐదో బిడ్డకు కూడా న్యాయం చేసి తన 70 సంవత్సరాలు వచ్చినా సరే కష్టపడే తత్వంతో కష్టపడుతూనే తను చదివిస్తూ అతను గెలుస్తాడు. కానీ ఓడిపోయింది ఎవరయ్యా అంటే కన్న బిడ్డలే. మనం ఎంత సంపాదిస్తున్నామో, ఏ దేశంలో ఉన్నాము, ఎక్కడున్నాము అనే తపన తప్పితే నా తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు, అక్కడ నేను ఎలా ఉన్నాను, నా తల్లిదండ్రులు ఎలా ఉన్నారు, ఇక్కడ నేను హాయిగా ఉంటే చాలు, నా జీవితం బాగుంటే చాలనే పిల్లలే ఉన్నారే తప్పితే తల్లిదండ్రుల యొక్క గోస పట్టించుకునేవాడు లేడు. అందుకనే తండ్రి ఏనాడో గెలిచాడు తన జీవితంలో. కానీ ఓడిపోతుంది ఎవడయా అంటే ఈ రోజుల్లో బిడ్డలే. గైస్, ఫాదర్స్ డే రోజు ఒక తండ్రిని తలుచుకొని, సో సగటు తండ్రిని గుర్తు చేస్తూ ఒక చిన్న విన్నపం, తల్లిదండ్రుల్ని వాళ్ళ చివరి దశలో బాగా చూసుకోవడం మన యొక్క ఆశయం కావాలి. మనకి రేపు వృద్ధాప్యం వస్తుంది కాబట్టి, సో ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నెరవేర్చాలి. ఆ తల్లిదండ్రుల యొక్క చిన్న చిన్న ఆశలే నన్ను నెరవేర్చగలిగితే మనం సక్సెస్ అయినట్టే గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్. డెడికేటెడ్ టు ఆల్ ఫాదర్స్.